వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఎండలన్నీ అయిపోయాయి, సారీ ఎండలు కాదు, వర్షం అంతా అయిపోయింది. ఎండలు కూడా స్టార్ట్ అయిపోయాయి. అసలు బయటకు వస్తే దేవుడా అయిపోయాను. అసలు మొన్నటి వరకు ఉన్న వెదరేనా అనిపించింది. అండ్ ఈరోజు నేనైతే ఒక ప్లేస్కి వెళ్తున్నానండి. ఆ ప్లేస్కి నేను వెళ్తే సరిపోదు కదా, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి కదా. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. కానీ దానికన్నా ముందు నేను ఫస్ట్ మా పిల్లల దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో బేసిక్గా మా పిల్లలు మా మమ్మీ డాడీతో చిన్న పని ఉంటే వెళ్ళారనమాట. మా మమ్మీకి హాస్పిటల్కి చూపించుకునేది ఉంటే, సో వాళ్ళతో పాటు మా విన్సీ కెవిన్ ఇద్దరు వెళ్ళారు. వాళ్ళకి ఏంటంటే హాలిడేస్ వచ్చాయి లైన్గా 4 days. ఇంకా హాలిడేసే కదా, ఇంట్లో ఏం చేస్తారు అన్నట్టు వాళ్ళని అయితే పంపించాను. అండ్ వాళ్ళు వెళ్ళాక వాళ్ళతో పాటు నేను కూడా తర్వాత నా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని నేను కూడా వెళ్ళి వాళ్ళని హాఫ్వేలో మీట్ అయ్యాను అనమాట. వెళ్ళేసరికి ఇలా కొట్టుకుంటున్నారు అసలు ఇద్దరు. విన్సీ మామూలుగా అయితే వాళ్ళని ఫుల్ కొట్టేస్తుంది, నేను వచ్చేసరికి అదేం కొట్టట్లేదు అన్నట్టు బిల్డప్ ఇస్తుంది అనమాట. హైదరాబాద్ లో ఉన్నాం, ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము పెద్ద అమ్మాయి పిల్లలు. సర్లేదు అయినా ఈ ఇన్హేలర్స్ ఏ అయితే ఉన్నాయో వాళ్ళు అయితే మార్నింగే వెళ్ళిపోయారు. అండ్ నేనైతే వాళ్ళని లంచ్ టైంకి రీచ్ అయ్యాను అనమాట. ఇంకా వాళ్ళకి లేట్. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే ఇద్దరం కలిసి ఒకే ప్లేస్లో మేము ఎక్కడికైతే వెళ్దాం అనుకున్నామో అక్కడ మీట్ అవుదామని. కానీ వాళ్ళకి హాస్పిటల్లోనే చాలా లేట్ అయిందనమాట. అందుకని నేను కూడా వాళ్ళని హాస్పిటల్ దగ్గర మీట్ అయ్యాను. అండ్ ఎలాగో వెళ్ళాను కదా, కేపీహెచ్పిలో మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, మంచిగా షాపింగ్ అన్న చేయొచ్చు. మా మమ్మీ వచ్చే లోపల వెళ్తే ఫుల్ క్లోజ్డ్ అనమాట. నెక్స్ట్ డే గణేష్ నిమజ్జనం అనమాట. సో షాప్స్ అన్నీ కంప్లీట్గా లేన్ మొత్తం క్లోజ్డ్ ఉండే. సో ఐ కుడెంట్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ షాపింగ్ అనమాట. సర్లే అని చెప్పేసి ఇంకా మా మమ్మీ వెళ్తూనే ఉన్నాను. అండ్ మా మమ్మీ వచ్చేలోపు లేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళిద్దరు ఆకలంటే ఐ గాట్ దెమ్ సమ్ ఫుడ్ అనమాట. సో అదే తింటున్నారు. మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి నేను ఇక్కడికి వచ్చాను. సో కూకట్పల్లిలో మెట్రో ఉంది కదా, మేమైతే మెట్రోకి వచ్చాము. మా డాడీకి మెట్రో కార్డు ఉందన్నమాట. సో ఇంతకుముందు 2 times ఆల్రెడీ మేము లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. మై కిడ్స్ వేర్ లైక్ మమ్మల్ని తీసుకెళ్లకుండా వెళ్ళారు, అది ఇది అని చెప్పేసి కొంచెం గొడవ చేస్తే, సరే ఈసారి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పేసి తీసుకెళ్లారనమాట. సో మా మమ్మీ వెళ్ళే హాస్పిటల్ అండ్ మెట్రో ప్రిటీ మచ్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ అనమాట. సో వి థాట్ ఒకేసారి వెళ్ళి 2 పనులు చేసేయచ్చు అన్నట్టు స్టార్ట్ అయ్యాము. అండ్ మెట్రోలో ప్రోడక్ట్స్ గురించి వాట్స్ యువర్ టేక్ అండి, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నాకైతే ఓకే అనిపిస్తాయి. క్వాలిటీ వైజ్ దే ఆర్ నాట్ దాట్ గ్రేట్, కాకపోతే కొంచెం అఫోర్డబుల్గా ఉంటాయి. మెయిన్ ఏంటంటే కిచెన్ ఐటమ్స్, అట్ ద సేమ్ టైం ఎయిర్ ఫ్రైస్ ఇలాంటి ఐటమ్స్ అంటే ఓకే, ఇట్స్ బట్ అదర్ దాన్ దాట్ నాకైతే అక్కడ మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే అంత ఉన్నాయని అయితే అనిపించలేదు. మీకు ఏమనిపించిందో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. కాకపోతే ఐ డోంట్ నో, అసలు ఎక్కడికి వెళ్ళినా సరే బిఎడ్ డిమార్ట్, ఐక్యా, ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, నా కళ్ళు అయితే ఫస్ట్ క్రాకరీ యూనిట్ ఐటమ్స్ మీదకే వెళ్తాయి అనమాట. ఏదైనా కొత్తవి ఉన్నాయి, పెద్ద మనం వాడేది పొడిచేది ఏం లేదు అందులో. కాకపోతే కొనాలి అన్న అదేమంటారు ఆతృత ఉంటుంది కదా, అదైతే బాగుంటుంది అనమాట. మనం పెట్టం, నేను తీసుకొచ్చినా సరే అది అన్నీ బేసిక్ మేబీ వాడేదాన్నేమో నాకంటూ ఒక క్రాకరీ యూనిట్ ఉంటే. బట్ బేసికలీ నాకు ఇంట్లో ఏదైనా షోకేస్ ఐటమ్స్ ఉన్నా సరే పెట్టి చూపించేలాగా క్రాకరీ అంత స్కోప్ లేదనమాట బేసిక్గా. మా కిచెన్లో కానీ లేకపోతే మా డైనింగ్ ఏరియాలో కానీ పెద్ద స్కోప్ లేదు. సో అందుకని నేను కొంటాను, ఒక హోప్ అనమాట, ఎప్పుడన్నా అన్నీ కనిపించేలాగా ఒక ఇల్లు ఏదైనా తీసుకుంటే అప్పుడు పెట్టుకోవచ్చులే అన్న ఆశతో కొంటాను. కాకపోతే అది కూడా వెరీ లిమిటెడ్ అండి. ఐఎమ్ లైక్ వెరీ కాన్షియస్ అబౌట్ వాట్ ఐ బై, ఎస్పెషలీ కిచెన్ ఐటమ్స్. ఇంట్లో క్లోత్స్ అయితే రెక్లెస్గా కొనేస్తాను కానీ ఆలోచించకుండా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఐటమ్స్ ఐఎమ్ లైక్ వెరీ కాన్షియస్. నేను ఏం కొనాలి ఏం కొనొద్దు అనేది ఆ కాన్షియస్నెస్ అనేది నాకు బాగా ఉంటుందన్నమాట. బికాజ్ నాకు ఇంట్లో ఎక్కువ సామాన్లు ఉండిపోయినా సరే నాకు అస్సలు నచ్చదు, ఫుల్ చిరాకు వచ్చేసేది. కిచెన్లో అయినా సరే ఎక్కువ నాకు క్లమ్జీగా అనిపిస్తే అసలు నచ్చదు అనమాట. నాకు చాలా వరకు తక్కువ ఐటమ్స్, ఆ ఉన్న ఐటమ్స్ని రెగ్యులర్గా వాడడమే ఇష్టము. సో అందుకని నేను కూడా ఎక్కువ కొనడానికి ఇష్టపడను. కాకపోతే ఏదైనా కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, వావ్ దిస్ ఇస్ సో క్యూట్ అనిపిస్తుంది కదా, అది మాత్రం డెఫినెట్గా కొంటాను. సో ఇక్కడ క్రాకరీ సెక్షన్కి అయితే వచ్చేసాను నేను. సో ది హ్యావ్ గుడ్ ఐటమ్స్, కానీ వావ్ గ్రేట్ అనిపించేలాగా అయితే ఏం లేవు. ఇవన్నీ చూస్తున్నారు కదా మీరు, ఇవి చూడడానికి మామూలుగా సెరామిక్ లేదా పింగాణి బౌల్స్ అండ్ ప్లేట్స్ లాగా ఉన్నాయి, కానీ ఇట్స్ ఆల్ ప్లాస్టిక్ అనమాట.
మేబీ మీకు లైక్ లంసంలో లైక్ బల్క్లో ఏదన్నా ప్లేట్స్ ఇలాంటి లేదా కుకింగ్ యూటెన్సిల్స్ ఏమైనా కొనాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అవి అయితే కొంచెం రీజనబుల్గా అనిపించింది. కానీ దీనికంటే ఆగ్రోమెక్ కొంచెం బెటర్ అనిపించింది వెన్ కంపేర్ టు ప్రైజెస్. సో యూ కెన్ ఆల్సో ఆప్ట్ ఫర్ ఆగ్రోమెక్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు బై సంథింగ్ ఇన్ బల్క్. సో ఇవి అయితే కనిపించాయి అనమాట. ఇవైతే నాకు కొంచెం క్యూట్గా అనిపించింది. ఇది చూసారా, ఇదేంటో తెలుసా, తాలింపు పెన్సిల్ వేసుకుంటారు కదా అదనమాట. దాన్ని ఎలా ఓపెన్ చేయాలో నాకు రాలేదు, అందుకని నేను ఇంకా మొత్తం ఓపెన్ చేయలేదు. అదే దానికి ఏదో హుక్ పెట్టాలనుకుంటా. సో అది పెట్టడానికి అంత స్కోప్ లేక, ఐ మీన్ అది ఎలా పెట్టాలో తీయాలో అర్థం కాక ఇంకా లైట్ తీసుకున్నా. ఇంకో హ్యాండ్తో వ్లాగింగ్ చేస్తున్నా కదా. అండ్ దెన్ మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దెన్ ఇటు ఎయిర్ ఫ్రైయర్ సెక్షన్కి వచ్చామన్నమాట. బేసిక్గా అందులో వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయండి. కొనాలనుకుంటే ఈఎంఐలో అన్నీ కొనవచ్చు. మెట్రో కార్డు ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా, మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ఉండిద్ది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైజెస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద కొంచెం బెటర్ బయట ప్రైజెస్తో కంపేర్ చేస్తే అని నాకు అనిపించింది. అండ్ నేను ప్రైజెస్ కూడా వీడియో తీయడానికి ట్రై చేశాను. కుదిరితే ఆ స్నిప్ కూడా యాడ్ చేస్తాను మీకు ఇక్కడ. నేనైతే ఆ చిన్న బౌల్స్ అయితే తీసుకున్నాను. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ లైక్ 60 రూపీస్, 60 or 65 రూపీస్ ఐ గెస్. 4 అయితే తీసుకున్నాను. ఐస్ క్రీమ్స్ లేదా ఏమైనా స్వీట్స్ తినడానికి బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను. ఈ మెట్రోకి మాకు ఒక కోర్ మెమరీ కూడా ఉందన్నమాట. సో నా పెళ్ళైనప్పుడు మేము ఫస్ట్ కాపురం పెడతారు కదా సపరేట్గా, అప్పుడు దానికి సామాన్లు కొండమనికి ఇక్కడికి వచ్చామన్నమాట. అప్పుడు నాకు బాగా గుర్తనమాట. ప్లేట్స్ అవన్నీ తీసుకున్నాము. ప్లేట్స్ ఇందులో అన్నీ ఉంటాయన్నమాట. లైక్ స్టేషనరీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, కిరాణా ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో కిరాణా ఐటమ్స్ అన్నీ ఇక్కడ తీసుకున్నాము. అప్పుడు కూడా మాకు మెట్రో కార్డు ఉండేది మా డాడీకి. అప్పుడు మా డాడీకి కాదు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్కి ఉండేది అనుకుంటా. సో ఆయన కార్డ్ తీసుకొని మేము వచ్చామన్నమాట. సో ఇంటికి కావాల్సిన, మంత్కి కావాల్సిన ఖర్చులు అవన్నీ తీసుకొని, దాంతోపాటు కొన్ని ఇవి ఉంటాయి కదా, ఏమంటారండి, ప్లేట్స్, గ్లాసెస్ ఇలాంటివన్నీ తీసుకున్నాము. సో అప్పుడు ఫస్ట్ టైం వచ్చానమాట. దాని తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడే నేను రావడం. ఫ్రూట్స్ కూడా అన్నీ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా ఫ్రెష్గానే ఉన్నాయి. నేను అనుకున్నాను అంత ఫ్రెష్గా ఉండవేమో అనుకున్నాను, బట్ దే డూ హ్యావ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యాజ్ వెల్. ఇంకా లోపలికి వెళ్తే ఫిష్ ఉంది, చికెన్ ఉంది, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ లైక్ వాల్మార్ట్ లాగే అనమాట. వాల్మార్ట్, లులు మాల్ ఎలా ఉన్నాయి, A to Z అన్నీ ఉన్నాయి. ద ఓన్లీ డిఫరెన్సెస్ ఇక్కడ అంత ఫ్యాషనబుల్ క్లోత్స్ అయితే మీకు దొరకవు. ఇది ఏంటో నాకు అర్థం కాలేదు. మీకు తెలిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చెప్పాను కదా, ఇక్కడ ఫిష్ కూడా ఉంది, చికెన్ కూడా ఉంది, ఎగ్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. ఇది యూఎస్లో వాల్మార్ట్ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉండేది. అండ్ ఇక్కడ కూడా ఇలానే ఉంది. బయటికి రాగానే మళ్ళీ చిన్న చిన్న షాపింగ్ స్టోర్స్ ఉన్నాయి. లైక్ ఫర్ జ్యువెలరీ, ఐస్ క్రీమ్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అండ్ బయటకు వస్తే పెద్ద పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. మనము పార్కింగ్ గురించి కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లోపలికి వచ్చేస్తే స్పేషియస్ పార్కింగ్, చక్కగా పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ ఎనీ ఇష్యూస్. అండ్ దెన్ మేము చేసిన షాపింగ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం. అందులో మేము చేసిన షాపింగ్ ఏం లేదనమాట. అంతా మా పిల్లలే షాపింగ్ చేశారు. మేము పెద్ద చేసింది ఏం లేదు. అవన్నీ తీసుకున్నారనమాట. కొన్ని ప్యాడ్స్, చాక్లెట్స్ వాళ్ళకి కావాల్సినవి తీసుకున్నారు. నేను మాత్రం మా డాడీతో 4 బౌల్స్ అయితే కొనిపించుకున్నాను అనమాట. ఇదండి ఇవాళ నా మెట్రో షాపింగ్ వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా చేయండి. అంతేకాదండి, నేను ఇలాంటి ఇంకెన్నో మంచి వ్లాగ్స్, ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఒక్కసారి కాదు, మళ్ళీ వస్తాను. సో నేను మళ్ళీ పెట్టే వీడియోస్ మీరు చూడాలంటే మీరేం చేయాలి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్. నువ్వుంటారు డాడీ. కలజోడు ముఖ్యమా, కళ్ళు ముఖ్యమరా? కలజోడు ఎన్నైనా కొనవచ్చు, కళ్ళు కొంటావా? Close your eyes. Close it. And start. Open your eyes. Look, Japan.
Oh God. Does this come out? Yeah. Japan. Yay. It's Japanese. So now we can't buy Now I can't even buy stationery Yeah. from there. Scissors now.